వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఆముదాల వలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలోని మూల సవలపురం గ్రామంలో ఉదయం 6 గంటలకే భారీ వర్షంలో కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా ఆముదాల వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటం లక్ష్యంగా పనిచేస్తుందని, అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్యం గారు, మండల పార్టీ అధ్యక్షులు అంబాల రాంబాబు, గ్రామ సర్పంచ్ తర్లాడ రాధాకృష్ణ, సురేంద్ర, పల్లి సురేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే అవన్నీ తీసి, ఎందుకంటే ముందు సద్యాన్నం కన్నా ఉల్లిపాయ ఖర్చు ఎక్కువైంది. అంటే మీకు ఇచ్చింది 5 రూపాయలు బియ్యమే, కానీ దానికి ఒక వ్యాను, దానికి ఒక మనిషి, దానికి ఒక బండి, దానికి ఒక కాయలు, దానికి ఒక రిపేరు, మనిషి ఉంటే ఇవ్వడం లేకపోతే ఇవన్నీ ప్రజల నుంచి ఈ రకమైన కంప్లైంట్లు వచ్చాయని ఆ వ్యవస్థను తీసేసి మళ్ళీ డీలర్లకు ఇచ్చాం. ఏమ్మా అలాగే మరి మీ మనవలు ఎక్కడ చదువుతున్నారు? కొడుకు మనవరాలైనా ఎక్కడ చదువుతున్నారు? వైద్యాలు చదువుతుంది. నిన్న తల్లికి వందనం డబ్బులు పండియా మీ కోళ్ళకి? ఇంకా పండి మరి నీకు చెప్పలేదా? నేను చంద్రబాబు నాయుడు గారు 2 పిల్లలు ఉంటే 2కి వేశారు డబ్బులు. అది అవును వేసినారు, నీకు చెప్పారా లేదా? నీకు తెలియదు.